ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త మహాలక్ష్మి పథకం 2500 రూపాయల పైన బిగ్ అప్డేట్. వీరికి మాత్రమే ప్రభుత్వం అంటూ మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తాం. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ప్రభుత్వం నుంచి అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి సమాచారం అందించడం వల్ల అవుతాం. ఫ్రెండ్స్, ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే 6 గ్యారెంటీల్లో దరఖాస్తులు అంటే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక కాంగ్రెస్ ఏర్పడింది. ఆ రోజు అందరినీ దరఖాస్తులు అయితే పెట్టుకున్నారు, పిలిచారు. ఇక ప్రభుత్వం అభయహస్తం పథకాల ప్రజలు భారీ దరఖాస్తులు అయితే చేసుకున్నారనమాట. ఇందులో భాగంగా దరఖాస్తులు కూడా సమర్పించారు. గ్రామ, వార్డు, మండల కార్యాలయం ప్రజా దరఖాస్తులు కూడా తీసుకుని అప్లై చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం డేటా ఎంట్రీ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే 17 తారీఖు ముగిసింది. అయినప్పటికీ కొన్ని జిల్లాల్లో, కొన్ని మండలాల్లో, గ్రామాల్లో ఇంకా దరఖాస్తులు ఎక్కువ రావడంతో లేట్ అవుతుంది. దీనికి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. కాబట్టి దేనికి ఎక్కువ ప్రజలు ఆర్జీలు పెట్టుకున్న లాంటి వివరాలు బయటకు వచ్చి మహాలక్ష్మి పథకానికి అందరూ ఎక్కువగా మొగ్గు చూపారంట. ఇక 6 గ్యారెంటీలో ఇంపార్టెంట్ మహాలక్ష్మి పథకానికి అయితే ఆర్జీలు పెట్టినారు. తెలంగాణలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 1,25,84,383 మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారట. ఇక గ్రేటర్ హైదరాబాద్లో అత్యధికంగా 18.97 లక్షల మంది అప్లికేషన్, భూపాలపల్లిలో తక్కువగా 1,37 దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్తున్నారనమాట వివరాలు. ఇక మహిళలందరూ కూడా మహాలక్ష్మి పథకం 2500కే చేకొట్టారనమాట. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే వెలువచ్చాయి. తర్వాత స్థానంలో గ్యాస్ సిలిండర్ అయితే ఉందన్నమాట. ఇందులో మొత్తం చూసుకున్నట్లయితే 91,49,838 మంది అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు. వీటిలో దాదాపు 3వ స్థానంలో ఇందిరమ్మ ఇల్లు చాలా మందికి లేవు, అందరు కూడా అప్లికేషన్ అయితే చేసుకున్నారనమాట. తర్వాతి స్థానంలో ఈ రకంగా చూసుకున్నట్లయితే గృహజ్యోతి పథకాన్ని కూడా చాలా మంది, రైతు భరోసా భూమి ఉన్న రైతులు 15,000, ఇక రైతు భరోసా కౌలు రైతులకు ఈ రకంగా 2,63,616, కూలీలు వచ్చేసి 12,000కు సంబంధించి ఇక 40,95,581 దరఖాస్తులు అయితే వచ్చాయండి. దీనిపైన ప్రభుత్వం జనవరిలో మరి 26 పండుగ అయితే ఉంది. అప్పుడైతే ఖచ్చితంగా 2 పథకాలకు అమలు చేయబోతున్నారు. ఇందులో మహాలక్ష్మి పథకము లేదంటే గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ అయితే అమలు చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. విశ్వసనీయ సమాచారం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.